Garuda Express, an international courier service. స్విస్ బ్యాంకుల్లో గుట్టుగా తమ నల్లధనం దాచే భారతీయులు ఇక ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఆ దేశ బ్యాంకుల్లో భారతీయులు దాచే డిపాజిట్లపై ఏమాత్రం అనుమానం వచ్చినా స్విస్ ప్రభుత్వం వెంటనే భారత ప్రభుత్వానికి అందిస్తుంది. ఇందుకు సంబంధించి 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందం వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తన గెజిట్లో ప్రచురించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఒప్పందం అమలులోకి రానుంది. దీంతో ఈ చట్టం కింద తొలి సమాచార మార్పిడి 2019లో జరుగుతుందని భావిస్తున్నారు. తాము అందించే సమాచారాన్ని భద్రంగా, గోప్యంగా ఉంచుతుందనే నమ్మకంతోనే భారత ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు స్విట్జర్లాండ్ ప్రభుత్వం తన గెజిట్లో పేర్కొంది. రహస్య బ్యాంకు ఖాతాలకు నిలయమైన లీచెస్టెన్, బహమాస్ దేశాలతోనూ భారత్ ఇలాంటి ఒప్పందాలే కుదుర్చుకోబోతోందని తెలిపింది. నల్లధన వివరాల కోసం అమెరికా, భారత్ మధ్య ఇలాంటి ఒప్పందం అమల్లోకి వచ్చిందని పేర్కొంది. 2 దేశాల మధ్య ఇలాంటి ఒప్పందం కుదురుతోందన్న వార్తలతో ఇప్పటికే అనేక మంది భారతీయులు స్విస్ బ్యాంకుల్లోని తమ అక్రమ డిపాజిట్లను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం.